వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల రాత పరీక్ష జరుగుతున్న పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్. నేతల కనుసన్నల్లో అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం తయారీ. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఎస్ఎస్డీసీఎల్ చైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి. వర్ధన్నపేటలో గంగమ్మ ఒడికి చేరిన దుర్గామాత. ములుగు జిల్లాలో రోడ్ల దుస్థితి, మంత్రి సీతక్కపై ప్రజల ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే వర్ధన్నపేటలో దేవి శరన్నవరాత్రి వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. 9 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు, అలంకరణలు నిర్వహించారు. ప్రతిరోజు భక్తులు అమ్మవారిని దర్శించుకుని శ్రద్ధ భక్తులతో ప్రార్థనలు చేశారు. శనివారం రాత్రి నవరాత్రుల ముగింపు సందర్భంగా దుర్గామాత నిమజ్జన మహోత్సవం వైభవంగా జరిగింది. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా నిర్వహించగా డీజే పాటలు, కోలాటాలు, సాంప్రదాయ నృత్యాలతో వాతావరణం ఉత్సాహభరితంగా మారింది. భక్తులు చిన్న పెద్ద తేడా లేకుండా అమ్మవారికి తమ ప్రేమను చూపుతూ ఆనందంగా స్టెప్పులు వేశారు. పూలతో, దీపాలతో అలంకరించిన ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది. భక్తులు సురక్షితంగా పాల్గొనడానికి నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దివ్య రూపం, అర్చనల శోభతో వర్ధన్నపేట పట్టణం భక్తి తరంగాలతో నిండిపోయింది. చివరగా అమ్మవారిని గంగమ్మ ఒడికి తీసుకెళ్లి నిమజ్జనం చేయగా ఆ దృశ్యం భక్తుల హృదయాలను స్పృశించింది. నవరాత్రులలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆశీర్వాదంతో సుఖశాంతులు, సమృద్ధి కలగాలని కోరుకున్నారు. భక్తి, ఉత్సాహం, ఆనందం కలగలిపిన ఈ వేడుకలు వర్ధన్నపేటలో మరపురాని జ్ఞాపకంగా నిలిచాయి. ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలోని రాగమయూరిలో శ్రీ దుర్గామాత అమ్మవారి నిమజ్జనం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాటాలు, అమ్మవారు మరియు వివిధ రకాల వేషధారణలో కళాకారులు భక్తులను అలరించాయి. అనంతరం కర్నూలు నగరంలోని కల్లూరు అర్బన్ 21వ వార్డు నందు శ్రీ దుర్గామాత అమ్మవారి నిమజ్జన ఊరేగింపులో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి.
బెలగల్ మండల పరిధిలోని తుంగభద్ర నదిపై గండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి పోరాడతామని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం శ్రీహర్ష పిలుపునిచ్చారు. శనివారం ఆయన సి బెలగల్ మండల కేంద్రంతో పాటు సంగాల గ్రామ రైతులతో గండ్రేవుల ప్రాజెక్టు ఆవశ్యకతపై చర్చించారు. అనంతరం తుంగభద్ర నది వద్ద గండ్రేవుల ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతాన్ని పరిశీలించారు. అదేవిధంగా కొడుమూరులోని పుచ్చెలపల్లి సుందరయ్య భవన్లో ప్రజా సంఘాల నాయకులతో సమావేశమై ప్రాజెక్టు ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా శ్రీహర్ష మాట్లాడారు. రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్, కేంద్ర మంత్రి వహించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్మిలోక నాయకులు గడ్డం వెంకటస్వామి 96వ జయంతి సందర్భంగా గోదావరిఖని పట్టణంలో స్థానిక జీఎం ఆఫీస్ టర్నింగ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. काका अमर रहे, काका अमर रहे। స్వర్గీయ వెంకటస్వామి గారి కాకా గారు ద్వారా ఈ రామగుండానికి పెద్దపల్లి పార్లమెంట్కి ప్రత్యేకమైనటువంటి వారి యొక్క పరిపాలన ఉండేది. ఈరోజు కూడా వారిని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కుటుంబం అంతా కూడా గొప్పగా గుర్తిస్తూ వారితో పాటు ప్రయాణం చేసిన రోజులను గుర్తు చేసుకుంటూనే ఉంటాం. చిరస్థాయిగా వారి యొక్క జ్ఞాపకాలు ఉంటాయి. వారి కార్మిక నాయకుడిగా, కేంద్ర మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి. వారి అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గౌరవిస్తూ గొప్పగా ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు అధికారికంగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాల్గొంచుకోవడం ఇది గొప్ప గౌరవం. మనం దీన్ని ఖచ్చితంగా ఉన్నా లేకున్నా కూడా మనం అధికారికంగా ఇదే మాదిరిగా చేశాం. భవిష్యత్తు కూడా ఇదే మాదిరిగా ఉంటుంది. వారి ఆశయాలను కొనసాగిస్తాం. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. వారి యొక్క ఆలోచన తగినట్టుగా వారి కుటుంబం కూడా ముందుకు పోవాలని మనస్ఫూర్తి కోరుతూ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కుటుంబం అందరం కూడా ఈరోజు వారికి మనస్ఫూర్తిగా జయంతి సందర్భాల కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులకి వారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి, అదే మాదిరిగా వారి ఆశీస్సులు అందకుండాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. కర్నూలు జిల్లా రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం. కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఐపీఎస్
జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ప్రతి శనివారం రోడ్డు భద్రతే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీస్ అధికారులకు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఐపీఎస్, జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలలో జిల్లా పోలీస్ అధికారులు ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టపడిన వాళ్ళని మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు గుర్తిస్తారని కొడుమూరు సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కోట్ల హర్షవర్ధన్ గారిని మరియు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా మణిగాంధీ నియమించినందుకు జగనన్నకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే విధంగా రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లు ప్రతిష్టాత్మకంగా తీసుకొని కొడుమూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ జెండాను రెప్పలెప్పలాడిస్తామన్నారు. కొడుమూరు మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ ముందుగా మాజీ కూడా చైర్మన్ హర్షవర్ధన్ గారికి పూల బొకే ఇచ్చి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆటో డ్రైవర్ సేవలో పథకం ద్వారా రాష్ట్రంలోని 2,90,669 మంది ఆటో, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఆర్థిక సహాయంగా 436 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం నేడు విజయవాడ నుండి నగదు మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి గారు, కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వర యాదవ్, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, రవాణా సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం శ్రీశక్తి పథకం వచ్చింది, ఉచిత బస్సు ప్రయాణం కావాలి, ఆటో డ్రైవర్లు ఎక్కడ నిర్లక్ష్యం కావాలని చెప్పేసి అందులో భాగంగా వెంటనే తక్షణమే రాష్ట్రం ఎంతో ఇబ్బందులు ఉన్నా కూడా మిమ్మల్ని ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మిమ్మల్ని ఈ పథకాన్ని ఈరోజు అంకురార్పణ జరిగింది. అందులో భాగంగా దాదాపు 450 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు చేస్తా ఉన్నారు. మన కర్నూలు జిల్లాకే 20 కోట్ల రూపాయలు వస్తుంది ఆల్మోస్ట్. ఇకపోతే మీరు బాగా గమనించాలి, ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండు కళలు కాబట్టి సంక్షేమంలో భాగంగా 14 నెలలు కంప్లీట్ అయ్యేసరికి ప్రతి పథకాన్ని సంపూర్ణంగా కంప్లీట్ చేశారు. ఎందుకంటే సూపర్ 6 లో స్కూళ్ళలో ఎంతమందికి అయితే వేస్తున్నారో దాన్ని కంప్లీట్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి ఎంత కష్టపడాలో నాకు తెలుసు. 8,000 కోట్ల రూపాయలు ఒకటే పథకానికి ఒకటే రోజు చేశారు. అంతేకాక ఈరోజు ఆటో డ్రైవర్లు నిర్లక్ష్యం చేయకుండా వారిని కూడా గుర్తించి ఈరోజు మీ పథకానికి అంకురార్పణ చేశారు. ఇకపోతే రాష్ట్రంలో రోడ్లు లేకుండా ఎంత తెలిసిన విషయం, దాదాపు 14,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లను కుదపరిచే కార్యక్రమం చేశారు. గత ప్రభుత్వం రోడ్ల పరిస్థితి ప్రభుత్వానికి అన్నదానంగా ఉండాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా డెవలప్ చేస్తామని చూస్తా ఉన్నారు. ఈ పథకాలే కాకుండా మన కర్నూలు తీసుకుంటాం బెస్ట్ ఎగ్జాంపుల్. ఎన్నడూ లేని విధంగా పూర్వకంగా డ్రాప్ చేశారు. భారతదేశంలో 13 కేంద్రాలు ఇస్తే పారిశ్రామిక కేంద్రాలు దాంట్లో మన కర్నూలు ఇచ్చారు. అంటే 3,000 కోట్ల రూపాయలు దాన్ని డిపాజిట్ అయిపోయి వివిధ రకాల పరిశ్రమలు అందరికీ వచ్చేస్తా ఉన్నాయి. మన కర్నూలు ఏ రోజు కూడా పారిశ్రామికంగా అభివృద్ధి కావడానికి ఏ రోజు స్థానం లేకపోయింది. వాటి మీద కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసి అక్కడ డ్రోన్ హాస్పిటల్ జయరాజ్ ఇస్పాత్ మరియు రిలయన్స్ వాళ్ళు కోకోకోలా అలా ఉంటుంది ఒకటి వాళ్ళది కూల్డ్రింక్స్ కూడా పెద్ద 16,000 కోట్లు పెట్టబోతున్నారు. రాబోయే 16వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి వారికి స్వయంగా కర్నూలు రాబోతున్నారు.
ఈ కర్నూలు పంపించాలి కాబట్టి ఓపెన్ అక్కడ దాదాపు మీటింగ్ అక్కడ ఉండే అవకాశాలు అని చెప్పేసి కలెక్టర్ గారు చెప్తారు. కాబట్టి నేను చెప్పేది కూటమి ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎన్నికల్లో ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఇస్తామని ఆ రోజు ఏం చెప్పలేదు, ఎన్నికల హామీలో లేదు. చెప్పినవే కాక చెప్పని కూడా ఈ ప్రభుత్వము చేస్తూ ముందుకెళ్తా ఉంది. సూపర్ 6 పథకాలన్నీ చూసారు మీరు, సూపర్ హిట్ అయిపోయినాయి. దాంతో పాటు ఈ రోజు ఆటో డ్రైవర్లకు కూడా ఈ పథకాన్ని ప్రతి ఒక్క ఎన్నికల్లో ప్రచారంలో చేసేటప్పుడు జిల్లా వరకే ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ అది ఆగస్టు 15 అమల్లోకి వచ్చిన రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి కల్పిస్తున్నామని చెప్పేసి ఆ రోజు శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మళ్ళీ ఆటో డ్రైవర్లకు కూడా సాయం అందించాలన్న ముఖ్య ఉద్దేశంతోనే సీఎం గారు ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు మాత్రం వేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 15,000 రూపాయలు అందజేస్తా ఉంది. మీకు ఎవరికైనా ఇంకా అర్హత ఉండి రాకపోయినా కానీ మీకు తప్పకుండా మీ సమస్య పరిష్కారం కోసమే ఒక గ్రీవెన్సీలు ఏర్పాటు చేసి దాంట్లో మీ పేరు నమోదు చేసుకొని తప్పకుండా మీరు ఆటో డ్రైవర్లంతా ఆ సౌకర్యాన్ని పొందవచ్చు. అంతేకాకుండా మీరు ఈ స్టేట్ లో ఆటో డ్రైవర్ పొంది ఉండాలి, మీరు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉండాలి. దీనికే కనీస అర్హతలుగా దీన్ని పెట్టడం జరిగింది. చూడండి, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 మందికి ఆటో డ్రైవర్లకు ఈ అవకాశం ఈ లబ్ధి చేకూరుతుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పూసల చౌరస్తాలో గల వెంకటస్వామి జయంతి సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేసి కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి సింగరేణి కార్మికులకు పెన్షన్ విధానాన్ని, పౌర సరఫరా మంత్రిగా రేషన్ విధానాన్ని తీసుకువచ్చిన గొప్ప నేత అని, బడుగు బలహీన వర్గాల నాయకుడని కొనియాడారు. అనంతరం ఐఎన్టీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు నీరటి శంకర్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఇది కుదురు శంకర్ అడుగుడు మామ అడుగుడు న్యాచురల్ ఉంటుంది. జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన సుల్తానాబాద్ పట్టణంలో పెద్దపల్లి నియోజకవర్గంలో మనంతటా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. మన కాకా వెంకటస్వామి గారు పెద్దపల్లి పార్లమెంట్ నుండి 3 సార్లు పార్లమెంట్ సభ్యులుగా, మరి ఈ ప్రాంతం నుండి కేంద్ర జౌళి శాఖ మంత్రిగా, మన అనేక విధాలుగా ఈ ప్రాంతానికి మరి సేవ చేసినటువంటి వారు ఇవాళ వారు మన మధ్యలో లేకున్నా కూడా మరి వారు ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ దేశంలో మరి అనేక మంది ప్రధానమంత్రుల దగ్గర వారు అనేక పదవులు చేపట్టడం, మరి దాంతోపాటు మరి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికుల పట్ల మరి అనేక కార్యక్రమాలు చేసిన ఘనత కాకా వెంకటస్వామి గారిని. తప్పకుండా వారికి ఎక్కడ ఉన్నా కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మరి వారి కుటుంబ సభ్యులకు కూడా
అన్ని విధాలుగా మంచి జరగాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. నేను నడుస్తా, మీరు కంటిన్యూ చేయండి. నప్పుడు 5 నిమిషాలు మాట్లాడతాను. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద చైనా బజార్ సమీపంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు కొమ్మ శ్రీహరి ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కొమ్మ శ్రీహరి, జిల్లెల శ్రీరాములు మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం ద్వారా జీఎస్టీ సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 4 వారాల పాటు 65,000 చిన్న పెద్ద సమావేశాలు నిర్వహించేందుకు కూటమి సర్కార్ ప్రణాళికలు రూపొందించినట్లు వారు తెలిపారు. ఘనంగా మాజీ మంత్రి జన్మదిన వేడుకలు. కర్నూలు మరియు నంద్యాల జిల్లాలో జరిగిన వివాహ శుభకార్యాలకు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కల్లూరు అర్బన్ 19వ వార్డులో దుర్గామాత అమ్మవారి నిమజ్జనం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. సంస్కృతి సంప్రదాయాల సమ్మేళనంగా కర్నూలు నగరంలో దుర్గా నిమజ్జన మహోత్సవం నిర్వహిస్తున్నామని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. స్థానిక తుంగభద్ర నది తీరాన సంకల్బాగ్ వద్ద ఉన్న దుర్గా ఘాట్ నందు జ్యోతి ప్రజ్వలనతో ఆయన నిమజ్జన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 25 సంవత్సరాల క్రితం కర్నూలు నగరంలో తొలిసారిగా దుర్గామాత నవరాత్రుల కార్యక్రమాలను మొదలుపెట్టామన్నాడు. 10 రోజుల పాటు నియమనిష్టలతో సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టామని టీజీ వెంకటేష్ తెలిపారు. మొదట్లో 5-10 విగ్రహాలతో ప్రారంభమైన దుర్గామాత ఉత్సవాలు
ప్రతి సంవత్సరం పెరుగుతూ ఇప్పుడు 250కి పైగా విగ్రహాలు నగరంలో ఏర్పాటు చేశారన్నారు. నగరంలోని ప్రజలందరూ భక్తి భావనలతో దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు చేసుకొని కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించడమే కాకుండా నిమజ్జన కార్యక్రమానికి సహకరించడం అభినందించదగ్గ విషయం అన్నారు. రాష్ట్రంలో నవరాత్రి ఉత్సవాలు విజయవాడ తర్వాత కర్నూలు బాగా జరుగుతుందనే పేరు నగరానికి వచ్చిందన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్న నగర ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్టు టీజీ వెంకటేష్ తెలిపారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.